జనం కోసం జగన్ రావాలి. ఏమైనా చేస్తాడు, చండాలంగా ఉంది. ఏముంది, ఏం చేసాడు పలానా దాంట్లో లాభం. హౌస్ బిల్లు కట్టుకోమన్నాడు, మొండుగోళ్ళు మిగిలిపోయినాయి, డబ్బులు లేదు, పాడి లేదు. ఏమిచ్చాడు? అదేమంటే ఉద్యోగం ఇస్తాను అన్నాడు. 2000 పోస్టులు 3000 పోస్టులు ఇస్తే ఏడజాలతో ఈ నిరుద్యోగులకి చాలు. వాళ్ళ కొడుకు వచ్చింది మంచి జాబు, మిగతా వాళ్ళకి రాల. జగన్ కావాలనుకుంటున్నా, ఎన్నిసార్లు అయినా జగనే కావాలనుకుంటున్నా. అభ్యాసం లేదు, జగనే. చంద్రబాబు నాయుడు వర్క్ బాగుండేది కదా, రుణమాఫీ పథకాలు అన్ని రకాలు బాగున్నాయి. పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేస్తున్నారు. ఏం చేస్తాడు? 1,00,000 కోట్లు తిన్నాడు. ఏం చేస్తాడు? 1,00,000 కోట్లు తిన్నారంటున్నారు. అయినా పార్లమెంట్ అసెంబ్లీకి రాకుండా ఏం చేస్తారు? ఎవరైనా గెలిపించింది నువ్వు, జనం గెలిపించింది అసెంబ్లీకి రాకుండా ఉంటానుక. పాదయాత్రలు ఎవరు చేయమన్నారు? ఉపయోగం ఏమో ప్రశ్నించాలి కదా, గవర్నమెంట్ ప్రశ్నిస్తే. ప్రతిపక్షంలో కూర్చున్నాడు ఎందుకు? అసెంబ్లీ రాకుండా బయట తిరిగితే ఉపయోగం ఏముంది? ఆయన మాట్లాడమే రాదు. ఆయనకి ఏం మాట్లాడతాడు ఆయనకే తెలియదు. ఆయనకి ఏం చేస్తాడు? ఏమన్న అక్కడికి వెళ్ళాడు, భగత్ సింగ్ ఎక్కడు, భగత్ సింగ్ ఉరేసుకున్నాడు అంటున్నాడు. భగత్ సింగ్ ఎవరో తెలుసా ఆయనకి? అసలుకి జగన్ గారు వస్తే బాగుండేది అనుకుంటున్నాను. ఈ పార్టీల తరఫున ఇప్పుడు టీడీపీ పార్టీ ఉంది, ఇప్పుడు వాళ్ళ వర్గీయులు ఉన్నారు, వాళ్ళ మనుషులు ఉన్నారు, ఎమ్మెల్యేలు వాళ్ళ పనులు చేసుకుంటున్నారు. అవతల మనిషి చూడాలి కదా, పక్కన మనిషి ప్రాబ్లమ్స్ అనుసరించట్లేదు వాళ్ళు. వైఎస్ఆర్ జగన్ అన్న పార్టీ వస్తే మనాతన అనేది ఏముండదు, అన్నీ కరెక్ట్గా ఉంటాయి కాబట్టి అదే అనుకుంటున్నాను. వైఎస్ జగన్ ఎవరి దాళ్ళది ఏముంది, అంతా వృద్ధాపించిన విషయంలో కానీ వాళ్ళ కేటర్కి వాళ్ళకి సంబంధించిన వాళ్ళకే ఇది చేస్తున్నారు కానీ ఏం లేవు. డ్రాక్వా వాళ్ళకి ఏమన్నా రుణాలు పడలేదు, ఎక్స్ట్రాగా వడ్డీ ఇంట్రెస్ట్ పట్టడమే తప్పనిచ్చి ఏమి ఒరిగింది ఏం లేదు. అది ఇల్లు హౌసింగ్ పర్పస్ కూడా అట్లే ఉంది. మర్చిపోయా, నేను లోన్లు పెట్టాం మేము ఒక ఆటోలు కానీ అటుకని. మేము అవతల ఇదని లేదు, రాలేదు. ఎలిజిబిలిటీ అయినా కూడా అన్ని విధాలుగా ఎలిజిబిలిటీ అయినా కూడా లేదు. వాళ్ళు టీడీపీ వాళ్ళు ఎటువంటి ఎన్ని ఎక్కువ ఓట్లు ఎవరుకుంటే వాళ్ళకి వస్తున్నాయి. వాళ్ళ కుటుంబంలో 10 ఓట్లు ఉన్నాయంటే వాళ్ళకి చేస్తున్నారు, మాకు చేయట్లేదు. ఒక మనిషికే మాస్టర్ ఇక్కడే హౌసింగ్ ఇచ్చాడు, ఆటో ఇచ్చాడు, పాడి పరిశ్రమకి ఇచ్చాడు. అవన్నీ పేర్లు టీడీపీ వాళ్ళకి అందుతారు. అందువల్లే జనంలో ఇదే నెగిటివ్ ఇదే ఉంది. ఎక్కడికి వెళ్ళినా ఓవరాల్గా 40 ఆటోలు ఉన్నాయి మా స్టాండ్లో. ఒక్క ఆటో 4 లోన్లు వచ్చినాయంటే 39 మందికి మండిద్దిగా. చంద్రబాబు నాయుడు ఆయన మామూలుగా ఏదైనా బ్రహ్మాండంగా చేస్తున్నాడు. ఏ పనైనా బ్రహ్మాండంగా ఉంది చంద్రబాబు నాయుడుది. ఈసారి చంద్రబాబు నాయుడు రావడం కూడా ఖాయం. చేసేవాళ్ళని వదిలిపెట్టుకొని కొత్త వాళ్ళ కోసం దేవుడు ఆడుకోవటం దీనికి విజయోదిని ముందు పోలవరం వాటర్ వస్తే నీ పొలం పండింది, లేకపోతే పండేది కాదు. కరువులో కూడా నీళ్ళు ఇస్తున్నాడు మాకు. మేము టీడీపీ. ఎవరైనా బాగుండేది. 7 కమ్మగా నీళ్ళు వచ్చినాయి, కమ్మగా పండింది. ఎవరైనా చేసేవాడు ఉంటే కమ్మగా ఉంటుంది. అంత మాత్రపోడు లేడు ఆయన, మాత్రపోడు. అది లెక్క. ఎవరొస్తే తెలుగుదేశం వస్తేనే బాగుంటుంది. మాకు జగనే రావాలని మాది కొడుకుంది. ఆయన పరిపాలన అంటే వస్తే కదా ఆయనది కూడా చూసారు. చంద్రబాబు పరిపాలనలో వాళ్ళకి తగ్గ వాళ్ళకి చేస్తున్నాడు. అది రాజకీయాన్ని బట్టి చేసుకుంటున్నారు. అది మరి ఆయన విషయం మనకు తెలియదు. వాస్తవం చెప్పాలంటే ఆయన ఎప్పుడు చూడలేదు కదా మనం. ఆయన మాట్లాడమే రాదు. ఆయనకి ఏం మాట్లాడతాడు ఆయనకే తెలియదు. ఆయనకి ఏం చేస్తాడు? ఏమన్నా అక్కడికి వెళ్ళాడు, భగత్ సింగ్ ఎక్కడు, భగత్ సింగ్ ఉరేసుకున్నాడు అంటున్నాడు. భగత్ సింగ్ ఎవరో తెలుసా ఆయనకి? అసలుకి కానీ ఎక్స్పీరియన్స్ మ్యాటర్ కదా. సో ఆల్రెడీ సగం డెవలప్ ఉంది, మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయాల్సి వస్తుంది ఎవరు వస్తున్నా అనేది నా ఒపీనియన్. అంతే. జగన్మోహన్ రెడ్డి సీఎం అయితే ఆయన మొత్తం అమ్మేస్తాడు. ఇంతకుముందు చూసాం, నాన్న ఉన్నప్పుడు అమ్మేసాడు, దోచుకున్నాడు. ఆయన పాలన ఒక రంగం బాగానే ఉంది. ఆయన ఉన్నప్పుడే దోచుకున్నాడు. ఇప్పుడు ఇతను ఉంటే మొత్తం అమ్మేస్తాడు. ఇప్పుడు పోలవరం కానీ అమరావతి కానీ రూపాయి అయిపోయినా కేంద్రం కడుతున్నాడు కదా. చంద్రబాబు నాయుడు అయితేనే బాగుండు. ఈ లోటు బడ్జెట్లో కూడా సంక్షేమ కార్యక్రమాలు నవ్వులు అదే 2 జిల్లాల్లో ఉంటుంది కానీ గోదావరి జిల్లాల్లో ఎవరు ఇచ్చారు? అసలు ఇండియాలో ఎవరు నిరుద్యోగ మన ఆంధ్రప్రదేశ్లో ఇస్తుంది. ఇండియాలో ఏ రాష్ట్రంలో లేదు నిరుద్యోగ వృత్తి. లోటు బడ్జెట్లోనూ ఆంధ్రప్రదేశ్లోనే వస్తున్నారు. ఏ రాష్ట్రంలో ఉంది ఇండియాలో? మీకు తెలుసుగా. చంద్రబాబు నాయుడు చంద్రబాబు రావాలి. చంద్రబాబు మాకు మంచి పనులు చేశాడు. ఏం చేశాడంటే ఖమ్మంగా ఈ పింఛన్లు ఇస్తున్నాడు, ఖమ్మంగా డౌన్లు ఇస్తున్నాడు, నీళ్ళు ఇచ్చాడు. నేను మళ్ళా డౌన్ నీళ్ళు గోదావరి నీళ్ళు ఇచ్చాడు. నీళ్ళు లేకపోతే ఆయన వస్తేనే మళ్ళీ పనులన్నీ అవుతాయి అనుకుంటున్నాం. చేసే పనులన్నీ ఆయన చేస్తున్నాడు కదా, చేసే పనులు ఆగిపోతాయి.
ఆయన వచ్చాడు అనుకో ఈ పనులను పూర్తి అవుతాయి. ఈ తలా సంగతి దేవుడు ఎరుగు. ఇప్పుడు వచ్చే 5 సంవత్సరాలు మేమైతే వైఎస్ఆర్ జగన్ గారు రావాలనుకుంటున్నాం. ఏం చేశారండి? ఏం చేయలేదండి. ఏం చేయలేదు. అయ్యని అన్నారే కానీ ఏంది రైతులు ఇబ్బంది పెట్టడమే కానీ ఏం ఉపయోగం లేదు. ఆడ ఉపయోగం లేని పనులు చేశాడు. అది మాకైతే 100% వైఎస్ఆర్ అని ఉంది. జగన్ గారే వాళ్ళ నాన్నగారు ఏదైతే చేశారో అదే చేస్తారని మేము అనుకుంటున్నామండి. అది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.